అందరికీ నమస్కారం తమ్ముడు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి బాబు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత అంటే ముఖ్యమంత్రి అయ్యాక ఏం మాట్లాడారు అనే దాని మీద చక్కటి వివరణ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ వివరణ చూసే ముందు ఒక్కసారి బాబు గారి మాటలు విందాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. తమలో విన్నారు కదా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల భవిష్యత్తు ఎలాగుంటుంది బాబు షూరిటీలో? ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతా ఉంది. ఎలా కనిపెట్టారు సార్? ఎలా కనిపెట్టారు సార్? బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి. ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండు కనిపిస్తాయి. ఒకటి పరనింద, రెండు ఆత్మస్తుతి. ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నేను హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది అంట. జగన్ గారు, ప్రజలందరికీ కూడా ఒక డౌట్ ఉంది. మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనే విషయం మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? జగన్ గారు, నాకు తెలిసినంత వరకు మీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఒక విషయం ఉంది ఇక్కడ. అలకల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలుగుతున్నారట బాబు గారి మీద. ఆయన స్వపక్షమైనా గాని విపక్షంగానే వ్యవహరిస్తున్నారని, ఇతడు ఏ రోజైనా దెబ్బ తగలేస్తాడని ఆ యొక్క ప్రతిపక్షం సీటు పవన్ కళ్యాణ్కి రిజర్వ్ చేశారట సార్. ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్ లో ఉండరు, అంతా మీరే రూలింగ్ లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. జగన్ గారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా గానీ కూటమి నుంచి వెళ్లిపోవడం ఖాయముగా కనపడుతుందని, మీకంటే అత్యధికముగా ఆయనకి సీట్లు వచ్చాయని చెప్పి అతనికి ప్రతిపక్ష హోదా సిద్ధము చేసి పెట్టారట భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. రావులమ్మా, ఇన్నాళ్ళు రత్తెర కనబడింది ఈడే. నేను అనుకున్నాను చిత్త కొట్టావు. ఓసారి రారా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకే. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏది కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇది నేను దుప్పట్లు కాలేస్తా. చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రికి వచ్చి నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు. హీరో నువ్వే.
అది నేను చెప్పేది స్వామి, రెండు పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతావు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు సినిమా జ్ఞానమే లేనట్టుంది. డబుల్ యాక్షన్ అంటే మీకు తెలియదు. ఓ పక్క కొడతారు, ఈ పక్క కొడతారు, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతారు. నేను ఎన్ని సినిమాలు చూడలేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మానందం డబుల్ యాక్షన్ ఎంత చక్కగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితంలో డబుల్ ఏంటండి, తన యాక్షన్ చేయగలరు సార్. మీకు తెలియంది ఏముంది? ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మాటకు స్పందించి సాక్షాత్తు ఆ 10 యాక్షన్ల పవన్ కళ్యాణ్ గారు దిగి వచ్చారు. అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏమిటో మనకు వివరిస్తారు. ప్రతిపక్ష హోదా ఆయనకే ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పింది నిజమే, అడిగితే వచ్చేది కాదు. మీరు ఎప్పుడైనా గానీ భవిష్యత్తులో కూటమి బకెట్ తన్ని బయటికి వెళ్ళిపోతారు కాబట్టి మీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మీ డిమాండ్ నాకు తెలుసు. బేసిక్ గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగుపెట్టాం. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకి లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలను అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పింది నిజమే సార్. మీరు అసెంబ్లీకి వెళ్తే వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు రోజు మాట్లాడతారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎప్పుడైనా గానీ కూటమి బడ్జెట్ ని టపీమని తన్నేయటం ఖాయంగా కనబడుతుంది కాబట్టి ఆయనకే ప్రతిపక్ష హోదా అని కూడా మనకు తెలిసిపోతుంది. ఇకపోతే మనము పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం వివరముగా చెప్పండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ చెప్పి వెళ్ళండి సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అమూల్యమైన విషయాలు మాకు చాలా తెలియపరిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. చక్కటి అమూల్యమైన వార్తలను మేము విన్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రతిపక్ష హోదా గురించి. అందరికీ నమస్కారము. బాయ్.